మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమన్ ఘంటసాల సత్యసాయి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, చాలా మంది మనం ఏదైనా పనులకు వెళ్ళినప్పుడు, ఏదైనా ప్రారంభించేటప్పుడు దేవుణ్ణి తలుచుకోవాలంటూ ఉంటారు. చాలా మంది సజెస్ట్ చేస్తూ ఉంటారు, ఈ స్తోత్రం చదువుకోండి, ఇది చేయండి, అది చేయండి అని. మరి విద్యార్థుల విషయానికి వస్తే, ఎవరైతే విద్యార్థులు మాకు జ్ఞాపక శక్తి పెరగట్లేదు, ఎంత చదివినా గుర్తుండట్లేదు అని బాధపడుతూ ఉంటారు, కరెక్ట్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళేసరికి మొత్తం అన్ని మర్చిపోతూ ఉంటారు. మరి అలాంటి పిల్లలకి ఎలాంటి స్తోత్రాలు హనుమంతుల వారివి చదువుకుంటే? హనుమంతుడు వారే కాన్నమ్మ నేను. ఎందుకంటే విద్యకి ఎప్పుడైనా ఒకటి సరస్వతి, తర్వాత హైగ్రీవుడు మీరు కనుక చేస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. హైగ్రీవ స్తోత్రం పిల్లల చేత చదివించండి, అలాగే సరస్వతి చదివించండి. ఈ రెండూ చేస్తే పిల్లలకి ఖచ్చితంగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి కూడా వాడు ఫస్ట్ మార్కులో వస్తాడు. ఇది చేయించండి, ఖచ్చితంగా ఉంటుంది. గురుగారు, మరి మీ నోటితో ఒక స్తోత్రాన్ని మాకు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మకే. మీరు అది శ్లోకాలు చాలా ఉన్నాయి. నేనేంటంటే కనీసం అట్లీస్ట్ చిన్నపిల్లల చేత ఈ 2 లైన్లు చదివించండి. చక్కటి విద్య వస్తుంది, చక్కటి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఎగ్జామ్ హాల్లో వెళ్ళంగానే పేపర్ తెరిచే ముందు చదవండి. చక్కగా హైగ్రీవుని చేయండి. గురువారం ఇన్ని శనగలు నైవేద్యం పెట్టండి. ఎప్పుడు వీలైతే అప్పుడు. వాటిని గుగ్గిళ్ళు అంటారు. పెట్టండి హైగ్రీవుడి పేరు మీద. ఏమండి మళ్ళా అలా అని హైగ్రీవుడి ఫోటో పెడతాం అక్కర్లేదు. హైగ్రీవుని తలుచుకుని మీరు గుగ్గిళ్ళు నైవేద్యం పెట్టండి చాలు. అంతే. మరి ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో, ఎంత నాలెడ్జ్ ఉన్నా ఈ రోజుల్లో చాలా వరకు అక్కడి వరకు వెళ్ళి ఉద్యోగం క్యాన్సిల్ అవుతూ ఉంది. వాళ్ళకి తర్వాత రండి, తర్వాత చెప్తాం, పోస్ట్ పోన్స్ అవుతున్నాయి. మరి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా ఒక స్తోత్రాన్ని తెలియజేయండి. ఉద్యోగం కావాలి. ఉద్యోగం అంటే ఇప్పుడు ఒకటి చెప్తానమ్మా, ఇక్కడ కర్మలలో ఉన్నాయా లేదా, పెరిగిందా తగ్గిందా, వాళ్ళు ఎందుకు ఉద్యోగం వాళ్ళ పరిస్థితులను బట్టి, ఇప్పుడు ప్రమోషన్లు రావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఈ శని మహారదశలో అవి ఇవి నానా గోళ. ఏమండి వీడు వెళ్ళంగానే ఎవడో హారోస్కోప్ పడుతుంది, మీకు శని బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు, మీరు అవి చేయండి ఇవి చేయండి. నేను ఒకటే చెప్తా, మీరు అందరూ కూర్చుని చక్కగా నిష్టగా హనుమాన్ చాలీసా చేయండి. హనుమాన్ చాలీసాలో మీకు కావాలి అంటే అష్టసిద్ధి నవనిధికే దాత అశ్వరదిన జానకి మాత, ఇది చెయ్యండి. ఏమండి మాకు ఉద్యోగంలో ప్రమోషన్లు లేవు, లేకపోతే ఇంకోటి లేదు, మాకు ఇంట్లో కొట్టుకుంటున్నాం, ఉద్యోగాలు లేక సామాన్యంగా ఏమవుతుందంటే ఆర్థిక సమస్య వస్తేనే ఇక్కడ వస్తాయి. సంకట హఠేమిటే సభ పీర జోసుమరే హనుమత బల వీర, ఇది సంపుటీకరణ చేయండి. నేను చెప్పింది సంపుటీకరణ చేయమంటున్నా, ఊరికిన అదొక్కటే చదవమని చెప్పట్లే. హనుమాన్ చాలీసాతో సంపుటీకరణ చేయండి. ఇందాక నేను చెప్పినట్టుగా సంపుటీకరణ అష్టసిద్ధి నవనిధికే దాత ఉద్యోగానికి చేయండి. భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు, సంకట హఠై మిఠై సభ పీర జోసుమరే హనుమత వీర, ఇది చెయ్యండి. అనారోగ్యం నా శైరోగ హరే సభ పీర జపత నిరంతర హనుమత వీర చేయండి. అనారోగ్యానికి నాసేరోగం. ఇక్కడ ఒక్కటి చెప్తున్నా మళ్ళా మీ అందరికీ, భక్తి ముఖ్యం. ఆయన ఏదో చెప్పాడు అవుతుందా కాదా, మీకు నేను ఒక మనిషిగా తీసుకుని ఒక ఏదో చెప్పాడు టీవీలో వస్తుందని చూడకుండా పరిపూర్ణంగా భక్తిగా మీరు చెయ్యండి. పరిపూర్ణమైన భక్తి 100% మళ్ళీ ప్యూర్గా చేయండి. మీకు అవ్వకపోతే నన్ను అడగండి. ఏదో చేద్దాంలే చూద్దాంలే, ఆయన ఏదో చెప్పాడు కదా చేద్దామని స్వామివారి ముందు కూర్చోవద్దు. భక్తితో కూర్చోండి, పని అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. 11 రోజులు చేయండి, అవ్వలేదు ఇంకో 11 రోజులు చేయండి, ఖచ్చితంగా మీకు కాల్ లెటర్ వస్తుంది, మీకు ఉద్యోగం వస్తుంది, మీకు ఆరోగ్యం బాగుపడుతుంది. నేను మళ్ళా చెప్తున్నా, మీరు నేను చెప్పిన వాటిలో ఇవి చెయ్యండి. హనుమాన్ చాలీసా అద్భుతమైన మంత్రం. తులసీదాసు గారికి ఆంజనేయ స్వామి ఒట్టు వేసి చెప్పి, నీకెందుకు ఇది చేయించి ఎవరి చేతైనా శని దోషాలు ఉండవు, అనారోగ్యాలు ఉండవు, అష్టసిద్ధులు ఇస్తాను నేను, చేసుకోండి మీరు, నేను ఎలాంటి వాడినో మిమ్మల్ని అలాంటి వాడిని చేస్తాను అని చెప్పాడు ఆయన. అందుకని చక్కగా హనుమాన్ చాలీసా చేసుకోండి, ఎన్నిసార్లైనా చదువుకోండి. ఏమంటే నాకేం లేదండి, మీరు ఇంకోటి చెప్తున్నా, 11 సార్లు మేము తెల్లార్జాము చేసామండి, తర్వాత మళ్ళా నా నోటికి వచ్చింది చదువుకోండి. బండి మీద వెళ్తున్నారు చదువుకోండి, బస్సులో వెళుతున్నారు చదువుకోండి, కారులో డ్రైవ్ చేస్తున్నారు చదువుకోండి.
హనుమాన్ చాలీసా చదువుకోండి, చాలా మంచిది మంచిది మంచిది. గురుగారు ముఖ్యంగా చాలా మంది సంతానం కోసం కూడా బాధపడుతూ ఉంటారు, చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తూ ఉంటారు సంతానం కోసం, మరి వారి కోసం కూడా సంతాన యోగం అయినా సరే నేను ఒకటే చెప్తున్నా, సంతాన యోగానికి కూడా మీరు ఒక పని చేయండి. సంతాన యోగం కానీ మీకు ఎవరైనా ఇవి చేస్తుంటారు, ఏవి వాటిని ఏమంటారంటే చేతబళ్ళు లేకపోతే మందు పెట్టారు అంటారు. మీరు దానికి అమావాస్య ముందు త్రయోదశికి మన్యసూక్త హోమం చేసుకోండి. హోమం చేయించుకో. నేను మా ఇంట్లో ఇక్కడ చేస్తుంటాను, ప్రతి అమావాస్య ముందు త్రయోదశిలో ఇంట్లో చేస్తుంటా. మీరు అలాగే అమావాస్య ముందు త్రయోదశికి చేసుకోండి. ఎవరింట్లో అయినా సరే ఆర్థిక పరిస్థితులు బాగుపడతాయి. ఈ మంత్రాలు చేతబళ్ళు ఇవన్నీ లేదా మంత్రం పెట్టేశారు, నాకు మందు పెట్టేశారు గురువు గారు, చెవో వినబడుతున్నాయి, సంతానం కోసం ఇలాంటి వాటికి కూడా నేను మన్యసూక్త, మన్యుడు అంటే ఆంజనేయ స్వామికి మరో పేరు మన్యుడు, శత్రునాశనం పోతుంది. మన్యసూక్తం చేయడం వలన శత్రునాశనం అవుతుంది. గణపతి నవగ్రహం మన్యసూక్తం కలిపి నేను ఇక్కడ చేస్తా ప్రతి నెలలో ఏదో ఒక రోజు. మీరు ఇక్కడ దాకా అంటే అన్నారు కదా అని గురుగారు నాకు అనవసరం. మీరు మీ ఇళ్లలో మీ దగ్గరలో చేసుకోండి హాయిగా, ఎక్కడైనా చేస్తుంటే చేసుకోండి అక్కడ హాయిగా, చాలా మంచిది. మన్యసూక్త హోమం చేయండి. మీరు ఇప్పుడు అన్నారు సంతానం కోసం చేయొచ్చు, చేతబళ్ళు వాటికి చేసుకోవచ్చు. లక్ష్మీ గణేష్ని చేసుకోండి, గణపతిని చేసుకోండి. మీకు మీరు ప్రత్యేకంగా ఏదో ఎక్స్ట్రా ఈ రోజుల్లో వచ్చే దేవుళ్ళ దగ్గరికి ఏమి వెళ్ళక్కర్లేదు. భగవంతుడు మనకి పూర్వీకులు మనకి బోల్డంత భాండాగారం ఇచ్చారు. ఒక్క ఆంజనేయ స్వామిలోనే ఇన్నప్పుడు ఇంకా ఎన్ని ఉంటాయంటారు మనకి. కనుక హాయిగా చేసుకోండి, పరిపూర్ణంగా నమ్మండి భగవంతుడిని, చేసుకోండి, అంతే నేను చెప్తాను. గురుగారు చాలా వరకు కొంతమందికి చదువుకోవడానికి రాదు, అది విన్నా చాలు వినండి. నేను చెప్తాను వినండి, చక్కగా వినండి. ఏమండి పెద్దవాళ్ళు ఉంటారు, చక్కగా సుందరాకాండ పారాయణ చేసుకోండి. 68 సర్గలు సుందరాకాండ పారాయణలు ఉండి దాంట్లో ఒక్కో సర్గ ఒకటి ఉంటుంది. దీంట్లో కూడా మీరు ఖర్చు పెట్టేది ఏమి ఉండదు, 2 అరటిపళ్ళు పెట్టండి చాలు. ఇదే చెప్తున్నా నేను. 10 రూపాయలు మహాంతకైతే 2 అరటిపళ్ళు, మాక్సిమం 10 రూపాయలు, డజన్ 60 రూపాయలు ఉందంటే 10 రూపాయలు స్వామివారికి పెట్టండి. దీనికి కోట్ల వ్యవహారం వెనకాల ఇచ్చేస్తాడు ఆంజనేయ స్వామి. ఆయన భగవంతుడు ఎప్పుడూ ఉంచుకోడు, తల్లి భగవంతుడు ఏది ఉంచుకోరు. ఇంకోటి చెప్తున్నా మీకు నేను, తల్లి భగవంతుడు ఏది ఉంచుకోరు, తిరిగి ఇచ్చేస్తారు. దీనికి 10 ఇంతలు 20 ఇంతలు 1 కోటి ఇంతలు నీకు ఇచ్చేస్తాడు భగవంతుడు. పరిపూర్ణ కాకపోతే మనకు ఉండాల్సింది ఏంటంటే పరిపూర్ణమైన భక్తి నమ్మకం. 10 రోజులు ఈయన ఇవాళ ఇదన్నాడు, ఆయన అదన్నాడు, ఆయన అదన్నాడు వద్దు. మీరు అమ్మవారిని పట్టుకుంటే అమ్మవారినే పట్టుకోండి. అమ్మవారైనా ఆంజనేయ స్వామి అయినా ఒకటే, బ్రహ్మ పదార్థం ఒకటే. మీరు మళ్ళా చెప్తున్నా నేను, ఇప్పటిదాకా వాళ్ళు అమ్మవారిని చేస్తున్నారు అనుకో, ఇవాళ నాది వినంగానే అమ్మవారు కాదు ఆంజనేయ స్వామి దగ్గరే ఉంది బలం, అక్కర్లేదు. నేను మళ్ళా అందరికీ చెప్తున్నాను, అమ్మవారిని గురించి అమ్మవారిని పరిపూర్ణ కాళ్ళు పట్టుకోండి, అంతే అయిపోయింది. శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అమ్మవారిని పరిపూర్ణంగా తలుచుకోండి, కూర్చోండి, చేసుకోండి, చెయ్యండి పూజ. అమ్మవారిని ఎప్పుడు ఏ దేవుడైనా అన్యాయం చేయడం అని చెప్తాను. ఎవరైనా ఒకటే. నా ఉద్దేశంలో ఎవరైనా ఒకటి, ఆంజనేయ స్వామి కాదు, అమ్మవారు కాదు, వెంకటేశ్వర స్వామి కాదు, గణపతి కాదు. గట్టిగా పట్టుకోండి, గణపతిని పట్టుకోండి గణపతిని. బిభ్రాణ సుఖబీజపూర్వక మిలన్ మాణిక్యకం భాంగుశన్ భాసం కల్పలతాంచ కట్క విలస సుధా నిర్గరి శ్యామే నాత్త సర్వరోహణ సైతం దేవి ద్వయం జాంతకే గౌరాంగ్ గోవర్ధన సత్తే లక్ష్మీ గణేశోశావత్. లక్ష్మీ గణేశం చెయ్యండి. మీరు గణపతిని పట్టుకోండి, లక్ష్మీ గణేశ స్తోత్రం చదవండి. ఎందుకు రాదు? ఆంజనేయ స్వామి చదవండి. మీరు ఎవరిని పట్టుకుంటే వాళ్ళని చెయ్యండి. నేను చెప్పేది అదే, మారద్దు. రాజకీయ నాయకులు పార్టీలు మారినట్టు దేవుళ్ళని మార్చకండి దయచేసి మార్చొద్దు. ఒక దేవుడు అంటే జీవితాంతం ఒకటే దేవుడు. మీకు తల్లి తండ్రి ఒకళ్ళే కదా జీవితాంతం, అలాగే దేవుడు కూడా ఒక్కడే. గురుగారు మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు, చక్కటి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం. థ్యాంక్ యూ.